హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. యాక్చువల్గా నిన్న మనకి వీడియో రాలేదు, సో దాన్ని కూడా కంబైన్గా అబ్జర్వ్ చేద్దాం. నిన్నటి మార్కెట్, ఈరోజు మార్కెట్ ఎలా బిహేవ్ చేసిందని. యాక్చువల్గా లాస్ట్ 3 days కూడా ఈ 23,236 దగ్గర ఒక టగ్ ఆఫ్ ఫర్ మూమెంటం కనపడింది. సో ఒకరోజు 23,236 బిలో క్లోజ్ అవుతే ఇక్కడ కంప్లీట్ బాడీ 23,236 అబోవ్ క్లోజ్ అయింది. సో అలా అప్ అండ్ డౌన్ అవుతూ లాస్ట్కి నిన్నటి మార్కెట్లో ఎగ్జాక్ట్లీ ఈ 23,236 లెవెల్ దగ్గరే క్లోజ్ అయింది. ఎగ్జాక్ట్ క్లోజింగ్ 23,250. సో దీన్ని బట్టి ఒకవేళ నిన్న వీడియో చేసుంటే 23,236 అబోవ్ క్యాండిల్ ఓపెన్ అవుతే ఇక్కడి నుంచి ఈ రేంజ్లో మార్కెట్ని అయితే ఎక్స్పెక్ట్ చేసి ఉంటాం. అందులోనూ థర్స్డే ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఇక్కడ హై ఎండ్లో 23,306 ఉంది, లో వచ్చేసి 23,150 ఉంది. సో టోటల్ రేంజ్ 150 పాయింట్స్ రేంజ్ ఉంది. ఒక రెగ్యులర్ రేంజే క్రియేట్ చేసింది ఇక్కడ. అండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కాబట్టి సో ఈ గ్యాప్ అంతా కవర్ చేస్తూ అప్సెట్ పుష్ చేసి ఈ లెవెల్ దగ్గర 23,250 అరౌండ్ మార్కెట్ని క్లోజ్ చేయించారు. ఆ తర్వాత ఫస్ట్ వీక్లీ కాంట్రాక్ట్స్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఇక్కడ మార్కెట్ యొక్క ఒరిజినల్ పిక్చర్ అర్థమవుతుంది. ఓపెనింగే మనకి 23,236 బిలో 23,200 దగ్గరలో ఓపెన్ అయింది. ఇట్ ఈస్ 23,190 మార్క్. ఈ ఓపెనింగ్ నుంచి హై కూడా పెద్దగా వెళ్ళలేదు, 23,215 మాత్రమే, అంటే జస్ట్ ఒక 25 పాయింట్స్ మాత్రమే అప్ సైడ్ వచ్చింది. 23,250 ఇంట్రాడే హై. సో అలా ఇంట్రాడేలో చూసుకుంటే 23,857. సో మనం ఇనిషియల్గా 23,000 విల్ బి ద సపోర్ట్ అనుకున్నాం. ఈ లెవెల్ కూడా క్రాస్ చేస్తూ లోయర్ సెట్ 22,857 వరకు వెళ్ళింది. ఇప్పుడు హై అండ్ లో పరంగా టోటల్ రేంజ్ మనం చూసుకుంటే మోర్ దెన్ 400 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేసింది సింగిల్ ఇంట్రాడే లెవెల్లో. అండ్ ఫైనల్ క్లోజింగ్ వచ్చేసి యాక్చువల్ క్లోజింగ్ 22,900 మార్క్కి వచ్చేసింది. ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడే 300 పాయింట్స్ రేంజ్ కనబడుతుంది బాడీ వైస్లోనే. సో ఇప్పుడు 23,000 ఇనిషియల్ సపోర్ట్ అనుకున్నాం. ఈ సపోర్ట్ బ్రేక్ చేస్తూ లోయర్ సైడ్ 22,800 సెకండ్ లెవెల్ ఆఫ్ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఈ 200 పాయింట్స్ రేంజ్లో క్లోజ్ అయింది కాబట్టి మండే మార్కెట్లో ఈ రేంజ్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఒకవేళ ఈ లెవెల్ నుంచి కూడా కరెక్ట్ అయితే లోయర్ సైడ్ షిఫ్ట్ చేసుకుంటాం మన రేంజ్ని. ఒకసారి దీన్ని క్లియర్గా 15 minutes క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో మార్కెట్ ఓపెనింగే గ్యాప్ డౌన్ 23,119. అక్కడి నుంచి పెద్దగా పైకి కూడా వెళ్ళలేదు, 23,215 వరకే వెళ్ళింది. ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ చూసుకుంటే 23,100 బిలోనే క్లోజ్ అయింది. సో ఆ తర్వాత కంటిన్యూస్గా 5 క్యాండిల్స్ మనకి లోయర్ సైడ్ క్లోజ్ అవుతూ 23,000 బిలో మార్కెట్ని తీసుకొచ్చాయి. సో ఇక్కడ ఫస్ట్ టైం ఒకసారి టెస్ట్ చేయడానికి వచ్చింది 23,000 లెవెల్ని, బట్ ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర పట్టు అయితే కోల్పోయింది. ఫైనల్గా ఇక్కడ నుంచి కూడా కొలాప్స్ అవుతూ స్లోగా డౌన్ ట్రెండ్ టిల్ 22,850 వరకు వెళ్ళి సో ఈ 22,900 మార్క్ దగ్గర క్లోజ్ అయింది. ఇందాక చెప్పుకున్నట్టే 23,000 నుంచి 22,800 ఒక 200 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ని చూస్తూ ఉంటాం. ఈ 200 పాయింట్స్ నుంచి బయటకు వచ్చాక మనం మళ్ళీ కొత్త రేంజ్ని ఎక్స్పెక్ట్ చేసుకుంటే బెటర్. సో చూద్దాం మండే మార్కెట్ ఏ విధంగా ఓపెన్ అవుతుందో. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఒక 1,000 పాయింట్స్ రేంజ్ని ఆల్రెడీ మనం ఫిక్స్ చేసి పెట్టుకున్నాం. ఇక్కడ మొన్నటి క్లోజింగ్ 51,350 దగ్గర అయిన తర్వాత సో ఆల్రెడీ లోయర్ బేస్ 51,000 దగ్గర మార్కెట్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ స్ట్రాంగ్గా రికవర్ అవుతూనే వస్తుంది కదా. ఈ 1,000 పాయింట్స్ రేంజ్లోనే ఎక్స్పెక్ట్ చేసుకుందాం అనుకున్నాం. సో నిన్నటి మార్కెట్లో 51,660 వరకు హై రీచ్ అయింది. అండ్ క్లోజింగ్ వచ్చేసి 51,600. కంపారిటివ్లీ విత్ నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గానే ఉంది అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత ఈరోజు ఓపెనింగ్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. ఓపెనింగ్ చూసుకుంటే 51,711. ఇంట్రాడే హై చూస్తే 51,893, 51,900 రౌండ్ ఆఫ్ ఫిగర్ తీసుకుందాం. అలానే లో చూస్తే 51,360. ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది 51,500. ఇప్పుడు టోటల్ రేంజ్ 51,900 నుంచి 51,360, 540 పాయింట్స్ రేంజ్ కనపడుతుంది ఇంట్రాడే లెవెల్లో.
అలానే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ చూస్తే జస్ట్ ఒక 200 పాయింట్స్ రేంజ్. సో క్యాండిల్ బాడీ 51,500 దగ్గర క్లోజ్ అయింది అండ్ ఎగ్జాక్ట్లీ మనం ఎక్స్పెక్ట్ చేసిన 1000 పాయింట్స్ రేంజ్లో మిడిల్లో క్లోజ్ అయింది. స్టిల్ ఇదే రేంజ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. ఇక్కడ వీక్స్ పరంగా చూసుకున్నాం 24, 25, 26, 27, 28. సో ఇది లాస్ట్ వీక్లో మొత్తం 1000 పాయింట్స్ రేంజే క్రియేట్ చేస్తే ఈరోజు కూడా అదే విధంగా ఈ 1000 పాయింట్స్ రేంజ్నే రెస్పెక్ట్ చేసింది. చూద్దాం అప్కమింగ్ వీక్లో అయినా బ్రేక్అవుట్ వస్తుందా లేదా అనేది. సో ఐ థింక్ ఇక్కడ మనకి 15 మినిట్స్ క్యాండిల్లో అనలైజ్ చేయడం అవసరం లేదు. వీక్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి స్టిల్ వీ విల్ బీ రెస్పెక్టింగ్ దిస్ 1000 పాయింట్స్ రేంజ్ 51,000 నుంచి 52,000. సో నెక్స్ట్ వీక్లో ఎప్పుడైతే ఈ రేంజ్ నుంచి బయటకు వచ్చి ఒక ఇంట్రాడే క్యాండిల్ క్లోజ్ అవుతుందో సో అప్పుడే మనం డెసిషన్ తీసుకోవచ్చు. సో ఇక్కడ కూడా చూసుకుంటే ఫస్ట్ డే ఈ వీక్లో లోయర్ సైడ్ క్లోజ్ అయింది మార్కెట్. వన్స్ లోవర్ సైడ్ క్లోజ్ అయ్యాక వెంటనే పికప్ అయిపోయింది 51,000 లెవెల్ దగ్గర. సో ఇక్కడ ఒక 200 పాయింట్స్ ఎడ్జ్ తీసుకుంది. సో ఇలా ఈ 200 పాయింట్స్ని మనం ఒక సపోర్ట్ బేస్ లాగా చూడొచ్చు. బికాస్ ఇక్కడ లాస్ట్ వీక్లో ఫస్ట్ డే కూడా ఈ 200 పాయింట్స్ రేంజ్ని తీసుకుంది కాబట్టి సపోర్ట్ రేంజ్ లాగా. సో చూద్దాం బ్రేక్అవుట్ కోసం బ్యాంక్ నిఫ్టీని. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం మండే రోజు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs.